యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. మళ్ళీ ఏదో వంకతో మీ ముందుకు రావాలి కదా! అలవాటు పడిపోయాను కదా! యూట్యూబ్‌లో కనిపించడం. అందుకని సరదాగా కాసేపు అమ్మకి తెప్పించిన నగలు చూపిస్తూ, రెండే 2 చీరలున్నాయి. దాంతో పాటు ఒక చీర తెప్పించాను. అది సరదాగా చూస్తారు. ఇవి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఇవి చూపిస్తూ ఒక 2 మాటలు మీతో చెప్దామన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో ద్వారా మీ ముందుకొచ్చానండి. ఇవి నగలు అమ్మకి తెప్పించామండి. చాలా బాగున్నాయి. ఎప్పుడూ ఒకటే వాడుతున్నాను కదా! నేను కొన్ని ఆర్టిఫిషియల్స్ బాగానే వాడుతున్నాను. ఇంతకుముందు కూడా ఇదొక వీడియో చేశాను కదా! అలాగా ఇది కూడా బాగున్నాయి, సరదాగా తెప్పించాను. ఏదో ఒక అలంకారంలో మనకు ఉపయోగపడితే, ప్లస్ మన ఇంట్లో చాలా ఉన్నాయి కదా! ఏదో విగ్రహాలకు పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో కూడా తెప్పించాను. ఇదొకటండి. ఇది లలితమ్మకి కిరీటాలు మోడల్స్ మారిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవి తెప్పించాను. చాలా బాగుంది ఇది. ఇవన్నీ అలంకారం అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. ఇదొకటి. ఇది మనకి కళ్యాణ విగ్రహాలకి, అది మన ఉత్సవ విగ్రహాలకి కూడా దేవాలయాల్లో బంగారం వేస్తూ ఉంటారు కదా! ఆ మోడల్స్ అండి ఇవి. నేను ఈ మధ్యనే చూశాను. ఇంతకాలం చూడలేదు. అందుకని ఇప్పటి వరకు లేవు కదా అని తెప్పించడం జరిగింది. ఇది నడుంకి పెట్టుకునే వడ్డాణం. ఇవన్నీ చాలా 4, 5 తెప్పించడం జరిగిందండి. సరదాగా చూస్తారనే, అలంకారం చేసినప్పుడు చూస్తేనే యాక్చువల్గా నిజానికి తెలుస్తుంది. అయినా కూడా అందరూ చక్కగా అలంకారాలు ఈ మధ్య బాగా చేస్తున్నారు కదా! అలా అని అలంకారాలు వాటిలో పడిపోయి అసలు దాన్ని వదిలేకండి, భక్తిని వదిలేకండి. అమ్మకంటండి హేయో పాదేయో వర్జిత అంటారు సహస్రనామాల్లో. అంటే హేయము అంటే విసర్జించటం అండి, ఉపాధి అంటే స్వీకరించటం అండి. హేయో పాదేయ వర్జిత అంటే ఆ రెండింటినీ కూడా వర్జిస్తుంది అమ్మ. అంటే రెండింటిని పట్టించుకోదు. అంటే అమ్మవారికి కులం, మతం, జాతి వీటితో సంబంధం లేదండి. మనం ఏ కులం వాళ్ళం, ఏ జాతి వాళ్ళం అని అమ్మవారు చూడరండి. ఇంకా అమ్మకి మన దగ్గర ఉన్న డబ్బుతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు కొంతమంది అనుకోండి, డబ్బున్న వాళ్ళకి ఒక విలువ ఇస్తారు, డబ్బు లేని వాళ్ళకి ఒక విలువ ఇస్తారు. నాకు కూడా కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఒకళ్ళని ఒకలాగా చూస్తారేమో నాకు తెలీదు. నా చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు మీకు సమాధానం చెప్తారు ఖచ్చితంగా. సో, అమ్మకు మాత్రం అండి అలాంటివి ఏం పట్టవు. మొత్తం మనమంతా అమ్మ సృష్టి. అమ్మ మనలో భక్తి భావనలు చూస్తారండి. మనం ఎంత భక్తిగా, ప్రేమగా ఉంటున్నామన్నది మాత్రమే అమ్మకి కావాలండి. సో, ఆ భక్తి కలిగిన వాళ్ళకి అమ్మ దొరికేస్తుందండి. దీనికి మళ్ళీ నా కథ ఒకటి చెప్పేస్తున్నాను. నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళానండి. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాధపడతారు కదా! అందుకని చెప్పకుండా నాకు కొంచెం ఇన్సల్ట్ జరిగింది. వాళ్ళ ఇంట్లో నాకు జరిగిన ఇన్సల్ట్‌కి నేను బాధపడ్డా. అలాంటివి 2, 3 ఇన్సిడెంట్స్ కూడా నా బ్రెయిన్‌లో ఉన్నాయి. నేను కొంచెం బాధపడి ఇంటికొచ్చి అమ్మ దగ్గర కూర్చొని చాలా బాధపడిపోయి, "అమ్మ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదమ్మా. నాకు చాలా బాధొచ్చిందమ్మా. వాళ్ళని నాకు నచ్చలేదమ్మా. నన్ను బాధ పెట్టారమ్మా" అని చెప్పేసి బాధపడిపోయాను. అయిపోయింది. ఆ రోజు గడిచింది. పడుకున్నాను. నా దగ్గర కళ్ళకొచ్చింది అమ్మ. వచ్చి మా అమ్మ నుంచున్నారు. నాకెక్కువ మా అమ్మ కనిపిస్తారండి. నుంచుని "నేను బ్రాహ్మిన్ కాదు, నేను బ్రాహ్మిన్‌ని కాదు, నేను బ్రాహ్మిన్ కాదు" అంటుంది. 2, 3 సార్లు చెప్తుంది. లేచాను. ఏంటి బ్రాహ్మిన్ కాదు అంటుందంటే, అప్పుడు గుర్తొచ్చింది నేను ముందు రోజు నాకు వాళ్ళంటే ఇష్టం లేదన్నాను కదా! అంటే అమ్మకి కులం పట్టదండి. భక్తి చూస్తుందండి. నా పిచ్చి మనసుకి అమ్మంటే ఎంతిష్టమో తెలుసు కదా! అందుకని అమ్మ నా కోసం నాకేది ఇష్టమో తను అలా అయిపోతుంది అని నాకు ఒక భావన వచ్చిందండి. సో, అమ్మ భక్తిని చూస్తదండి. భక్తి అంటే అదొక లెవెల్‌ని బట్టి మనం మాట్లాడగలుగుతామండి. నాకు నిన్ననే అనుకోకుండా కొన్ని మీనింగ్స్ ఒక 2,00,000 వీడియో చేశాను లలితా సహస్రనామాల గురించి. 2,00,000 వ్యూస్ వరకు వచ్చినాయి. అది 2 ఇయర్స్ అయ్యింది. ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ చూస్తే దానికి సమాధానం చెప్పాలనిపించింది. వీలైతే దానికి ఇంకొక వీడియో కింద చేయటానికి చూస్తానండి. అమ్మని గురించి చెప్పాలంటే ఈ 2 ఇయర్స్‌లో అండి నాకు కొంచెం మెంటల్ స్టేజ్ కొంచెం కొంచెం మారినట్టు నేను ఫీల్ అవుతున్నా. మనం స్టార్టింగ్ స్టేజెస్ నుంచి ఎక్కువగా భక్తిగా వెళ్ళే కొద్దీ మనకి
చుట్టూ చూసే విధానంలో మార్పొస్తుంది. ఫస్ట్‌లో అమ్మని ఒక విగ్రహంలా చూస్తాం. తర్వాత అమ్మ మన సొంతంలా ఫీల్ అవుతాం. తర్వాత మనం అమ్మే అమ్మ, నేనే నాలోనే అమ్మ. ఆ స్టేజెస్‌కి మారే కొద్దీ అండి, మన ఆలోచన విధానం మారినప్పుడు మనం చుట్టూ ఉన్న కామెంట్స్ కూడా మనకి వాళ్ళ స్టేజ్ ఏంటో మనకు అర్థమవుతా ఉంటుంది. నేను చెప్పిన దానిలో ఒక దానికి ఆల్రెడీ 4, 5, 7, 8 సమాధానాలు కూడా వచ్చినియి. ఈవెన్ థో ఐ వాంట్ టు గివ్ ఎక్స్‌ప్లనేషన్ టు యూ. నాకు ముఖ్యంగా ఆ రోజు ఎవ్వరిని వదిలేసేయండి. అన్నీ వదిలేసేయండి. భార్య, పిల్లలు ఏవి వద్దని చెప్పినట్టున్నాను. వీడియో గుర్తులేదు నాకు. మనసంతా అమ్మని నింపేసుకోండి. ఆ మనసులో ఇంకెవరికీ స్థానం ఇవ్వకండి అని చెప్పిన దాన్ని తప్పు పట్టారు ఎవరో. భార్యకి భర్త లేకపోతే అసలు వ్రతాలు చెల్లవు ఇవన్నీ. నేను చెప్పి మోక్ష మార్గంలో అండి అసలు ఆత్మకి సంబంధాలే ఉండవండి. మనం ఈ రిలేషన్స్ అన్నీ నా మనసుకి నాకనిపించింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ రిలేషన్స్ అండి ఈ శరీరం ఉన్నంత సేపే ఉంటాయి. ఇది దాటిన తర్వాత ఆ రిలేషన్స్ భగవంతుడితో తప్పితే ఎవరితో ఉండవండి. ఒకవేళ ఉన్నామంటే మోక్ష మార్గంలో ఉన్నవాళ్ళెవరు మళ్ళీ జన్మ పరంపరలో కొట్టుకునే వాళ్ళవుతారు. సో, చాలా వేరియేషన్స్ ఉంటాయండి. నేను చెప్పేది అర్థం చేసుకోవాలంటే కొంచెం ముందు స్టేజ్‌కెళ్ళాలేమో. వీరి ఆలోచన విధానం భక్తిలోనే అర్థమవుతుంది. వారికి అమ్మవారు అనుగ్రహించాలని చెప్పేసి నాకనిపించిందండి. నెక్స్ట్ ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చేసరికి నామాల గురించి చెప్పారు. అది ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారానే మీకు తెలియచేయాలని అనుకుంటున్నానండి. ఇకపోతే అమ్మవారండి మన ప్రేమకి మాత్రమే లొంగొస్తారండి. ఈ సందర్భంగా నేను అష్టోత్తరాల గురించి చెప్పాలనుకుంటున్నా. మా తాత ముత్తాతలెవరు వేద పండితులు కాదండి. వాళ్ళకసలు దేవుడి మీద నాలెడ్జ్ ఎంతుందో కూడా తెలీదు. ఎందుకంటే వారు నాకు ఊహ తెలిసేసరికి వాళ్ళంతా వెళ్ళిపోయారు కాబట్టి. మా మా సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన నేను అమ్మ యొక్క అష్టోత్తర నామాలు చెప్పగలిగే స్టేజ్‌కి తీసుకెళ్ళిందంటే అది కేవలం అమ్మ పలికిస్తున్న మాటలు తప్పితే నాకంత నాలెడ్జ్ లేదు. నాకు సాంస్క్రిట్ నాలెడ్జ్ అస్సలు లేదు. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ సో మెనీ వీడియోస్. సో, నేను చెప్తున్న వాటికి ఆహ్, ఇ బహుశా ఎవరైనా నెగెటివ్‌గా కామెంట్ పెట్టిన ఒకటిద్దరివి తీయటం జరిగింది. నాకలా తీయటం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ఏంటో మనకి కామెంట్‌లో అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని అలా వదిలేయండి అని చెప్పినా పిల్లలు కొంచెం యాక్సెప్ట్ చేయలేక తీసేస్తున్నారు. ఇంకొకటేంటంటే అండి, అమ్మ దగ్గరికి చేరాలంటే అండి ముఖ్యంగా ఆత్మసమర్పణ భావన మనలో పెరగాలండి. భక్తి నాలా కొంతమంది అడిగారు, ఎంత నిర్లిప్తంగా మీరెలా ఉండగలుగుతారని. ఇప్పుడు రాముడున్నాడు, కృష్ణుడున్నాడు. వాళ్ళంతా ఈ లోకంలో ఉన్నారు. మనిషి అవతారం ఎత్తారండి. ఎత్తినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న బంధాలన్నీ గౌరవించుకుంటూ, ఈ బంధాలలో ఉంటూనే వాళ్ళేంటో వాళ్ళకి తెలిసినా కూడా తెలియనట్టు నటించారు. మనం కూడా అలాగే ఉండాలండి. ఈ బంధాలకు విలువివ్వాలి. మన సమాజంలో మన పాత్రని పోషించాలి. మనం ఏంటి అన్నది ఈ సొసైటీలో ఒక మనిషిగా మనం ఉంటూ మానసికంగా మాత్రం మనం పూర్తిగా అమ్మవారికి ఆ పరబ్రహ్మ తత్వంతోటే మనం లయమైపోవాలండి. కలువ పువ్వు నీటిలోనే ఉంటుంది. అవి నీటిలో ఉన్నా కూడా వాటి వేటికి అంటుకోకుండా మట్టి, బురద దేనికి అంటకుండా అలా ఎలా ఉంటుందో మనం అలా ఉండాలి అన్నది మనం గుర్తుంచుకుంటా ఉండాలండి ఎప్పుడూని. అప్పుడే మనం అమ్మవారి దగ్గరికి చేరగలుగుతామండి. ఇవన్నింట్లో ఉండిపోయి నేను ఈటన్నింటిలోని ఉంటూ ఈ బంధాలని పోగొట్టుకోకుండా ఉండాలి. కానీ అందులో మీరు ఈ మనుషులందరికీ ఇచ్చే ప్రేమండి వీళ్ళు ఎప్పుడోకప్పుడు మనకి బాధను మిగులుస్తారండి. చుట్టూ ఉన్న మనుషులంతా బాధనే మిగులుస్తారు. కేవలం మనం ఆ ప్రేమంతా అమ్మవారికిస్తే ఆ ప్రేమ 1000 రెట్లయి మనకి అవసర సమయంలో అమ్మ చూపిస్తారండి. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా కూడా అమ్మ పాదాలను విడిచిపెట్టొద్దని చెప్తున్నా. నిజంగా చాలా మందికి తెలీదు. నాకేం ప్రాబ్లమ్స్ లేవనుకుంటున్నారు. నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వదలను. నేను అవన్నీ అమ్మని కంటించుకోనండి. ఎళ్లి అమ్మ దగ్గర కూర్చునేసరికి, అమ్మా! ఈరోజు నేను పూజించుకోవడానికి, నీ నామం తలుచుకోవడానికి, నిన్ను చూసుకోవడానికి నాకు అదృష్టాన్నిచ్చావా? ఈ కష్టాలన్నింటిలోని నేను పట్టుకొచ్చి నీ ముందు పెట్టి, అవన్నీ నీ ముందు పెడితే ఆ టైం వేస్ట్ అయిపోయాను. కానీ నా మనసు నీ వైపు తిప్పి నిన్ను చూసుకునే అదృష్టాన్నిచ్చావు. అలా మనల్ని మనం మౌల్డ్ చేసుకున్నట్లయితే అండి అమ్మకు దగ్గరైపోతామండి. నిజంగానే చెప్తున్నాను. ఏ బంధం శాశ్వతం కాదండి. అన్నీ అవసరార్థం లేదంటే డబ్బు కోసం. రెండే 2 బంధాలు నిజమైన ప్రేమండి అతి తక్కువ మందికి లభిస్తుందండి. ఆ లభించిన దానిలో కూడా అవసరార్థం కొంచెం ప్రేమే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. నాకు నా ఫ్యామిలీ ఉంది. నాకు అందరూ ఉన్నారు. కానీ నేను వీళ్ళందరితో అంతకంటే ఎక్కువ ప్రేమగా ఉంటా.
వాళ్ళు నాకు ఇచ్చి ప్రేమ కంటే నాకు మాత్రం అమ్మే అండి. నేను లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా అమ్మ నామమో లేకపోతే అమ్మ. ఇదే సందర్భంగా అష్టోత్తరాల గురించి రెండే మాటలు చెప్పాలనుకుంటున్నానండి. నాకు నా నలుగురైదుగురు గురువుల కిందే ఉన్నారండి. నాకు అనుకోకుండా మా గురువుగారు ఆహ్, మున్నంగి వెంకటరాయ శర్మ గారు నేను చదువుతున్నవన్నీ కరెక్షన్స్ అన్నీ చేయటం, నేను చదువుతున్న దానిలో తప్పులు ఇవి ఉన్నాయని తీర్చిదిద్దింది ఒక ఎత్తైతే అండి, నాకు మిగిలిన అన్ని విషయాల్లో కూడా చాలా సపోర్ట్ చేసిన నలుగురైదుగురున్నారు. వారిలో ఆహ్, కొంతమంది ఒపీనియన్స్ కూడా మీకు ఈ అష్టోత్తరం నాకు మా గురువుగారు దొరకలేదు. అందుకని లేకపోతే దొరికితే వారి ఒపీనియన్ కూడా మీకిచ్చేద్దును. ఈ అష్టోత్తరం యొక్క గొప్పతనం తెలియచేయాలనుకుంటున్నాను. లలిత అష్టోత్తరాలండి అనుకోకుండా నాకు తెలియకుండానే నేను రికార్డ్ చేయటం మొదలుపెట్టా. ఎందుకిచ్చానో తెలీదు. ఫస్ట్ నామం అమ్మ దగ్గర కూర్చొని నేను అర్థం చేసుకుంటూ, నా దగ్గరున్న బుక్కులు రిఫర్ చేసుకుంటూ, ఈ అర్థం ఇలా ఉంది అని అనుకుంటూ నేను ఖాళీగా ఉన్నప్పుడు చదువుతా ఉంటాను. ఈ ప్రాబ్లమ్ అందరికీ ఉంటుంది. చూసుకుంటాం, చదువుతాము, తర్వాత మళ్ళీ అటెళ్ళిన తర్వాత మర్చిపోతాం. రెండోసారి ఆ నామాలు చదివేటప్పుడు ఆ నామం గుర్తుండదు. అంటే బాగా తెలివైన వాళ్ళు కాదు నాలాంటి వాళ్ళకి. మర్చిపోతా ఉంటాం. సో, అప్పుడప్పుడు రిఫర్ చేసుకుంటా ఉంటే ఆహ్, గుర్తుండిపోతా ఉంటాయి. అందుకని నేను అలా కూర్చొని చదువుకుంటా ఎందుకో ఖాళీగా ఉండి రికార్డ్ చేసి పిల్లలకి పంపించడం, వాళ్ళు చేయటం అవన్నీ ఒక ఎత్తయితే రాను రాను నా ఆలోచన విధానంలో వాళ్ళు రాసింది నా మనసుకి ఎక్కకపోవడం ఆహ్, నేను అమ్మ నాకు కావాలి. ఇంకా అర్థమయ్యేలా చెప్పు అని అనడం. అమ్మవారు నా మనసుకు స్ఫురింపు చేసిన అవి నేను రాసుకొని, ఒక్కొక్క మినిట్ కరెక్ట్‌గా అదేంటో అదృష్టం కొద్దీ ఒక్క మినిటే వస్తున్నాయి. అవన్నీ మీ ముందుకు తీసుకొస్తే ఇప్పుడు 30 నామాల వరకు మీ ముందుకు రావటం జరిగిందండి. ఆ అమ్మ దయ వల్ల మిగిలినవన్నీ కూడా చెప్పగలుగుతాను అని అనుకుంటూ, ఆ లలిత అష్టోత్తరాలండి ఎలా అంటే ఒక్కొక్క నామం అండి, ఒక్కొక్క మంత్రం అండి. వాటి గొప్పదనం చెప్పడానికి అంత పెద్ద పెద్ద మాటలు కూడా నా దగ్గర లేవు కాబట్టి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. మనం బోలెడు మంత్రాలు తీసేసుకుందాము. లేపోతే ఇన్ని సార్లు సహస్రనామ పారాయణాలు చేసేద్దాము. లేదంటే కోటి అక్షర కోట్లు చేసేద్దాము. మంత్రాలు చేసేద్దాము. ఇవన్నీ ఆలోచించొద్దండి. ఒక్క నామం తీసుకోండి. లలిత అష్టోత్తరంలో ఒక్క నామం తీసుకొని దాని మీనింగ్ అంతా మీరు అర్థమయ్యేలాగా మీ మనసుకి ఇంకొకటి స్ఫురింప చేయవచ్చు అమ్మవారు. తీసుకొని ఆ నామాన్నే పట్టుకోండి. అదే జపించండి. అదే మహామంత్రం అండి. అమ్మ దాని ద్వారా మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అంతే అప్పుడే అమ్మ శ్రీ విద్యోపాసకులం అయిపోతామండి. ఒకే నామంతో సిద్ధిని పొందొచ్చండి. ఒకే నామంతో అమ్మ దగ్గరికి చేర్చండి. ఒకే నామంతో శ్రీ విద్యోపాసకులం అయిపోవచ్చండి. అందుకే పూర్తిగా అర్థం తెలుసుకుని దానిలో లీనమైపోయి, లయమైపోయి అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ లలితాష్టోత్తర నామాలు నా చేత అమ్మవారు చెప్పిస్తున్న ఈ నామాలు ఎవరికైనా అర్థమైనట్లయితే అది నాకు అమ్మవారు కల్పించిన భాగ్యం కింద భావిస్తానండి. అమ్మతో బంధం అండి జన్మ జన్మలుగా మనం చేసుకున్న పుణ్యాల వల్ల మాత్రమే ఈరోజు అమ్మ పాదాల దగ్గరికి చేరగలుగుతామండి. చేరిన మనం అమ్మని విడిచిపెట్టకుండా ఆ నామస్మరణలో అమ్మ నామాలను అర్థాలు తెలుసుకుంటూ నేను చెప్పిన విధానంలో ఎక్కువగా వీటికి వాటికి ఇవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలని పరుగులు పెట్టకుండా కేవలము అమ్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ అమ్మని అమ్మగా గుండెల నిండా నింపుకొని మీ సొంత తల్లికి మీకు ఎంత ప్రేమ ఉంటుందో దానికి 1000 రెట్లు ప్రేమ మన అమ్మలుగా నమ్మకుంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని ప్రతి నిమిషం అమ్మని వదలకుండా అమ్మ నామస్మరణతో తరించండి. అమ్మని వదలకండి అని మళ్ళీ మళ్ళీ తెలియచేస్తూ అమ్మ గురించి ఏవో కబుర్లు చెప్పాలనుకుంటూ మీ ముందుకొచ్చాను. అవి చూపించాను. ఇంక 2 చీరలున్నాయండి. ఇంకా 2 చీరలున్నాయి. వాట్సాప్‌లోనే మెసేజ్‌లు పెట్టిన వాళ్ళకి ఇచ్చేసాను. అవి ఇదొక కాటన్ చీరండి. అమ్మకి కట్టాను. ఇది 1300కి ఎంతో కొన్నా. ఇది 1000 అండి. కాటన్ చీర. ఆల్ ఓవరు బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇందులో అయితే నా లెక్క ప్రకారం మడి చీరలు కట్టుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చక్కగా చిన్న బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ తీయకుండా ఉంటే మనకి కుచ్చిళ్ళవి నార్మల్‌గా కట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్‌గా ఎవరో 9 గజాల చీర కొనుక్కున్నాను. అది కూడా చూపించండమ్మా అని చెప్పేసి అన్నారు. వీలైతే నేను చూపిస్తానండి. ఇది ఒక చీరండి. ఇది గద్వాల్ పట్టు. ఒరిజినల్ ప్రైస్ 23,000 అండి. ఇది ఎవరికో ఇచ్చాను మొన్న. పెళ్లి కూతురికి అనుకుని తీసుకున్నారు ఆవిడ వైజాగ్‌లో ఎవరో.
ఇది ఇప్పుడు ఇంకో కలర్ అండి. ఇది అమ్మకి కట్టాను. అమ్మ దగ్గర చక్కగా 1 వీక్ అమ్మ ఒంటి మీదే ఉంది. చీరంతా ఇది, బ్లౌజ్ ఇది, పళ్ళు ఒరిజినల్ 23,700, 16,900, 15,000. ఈ చీరలు రెండింట్లో ఎందుకు 2 చీరలే చూపించేస్తున్నారు రాదమ్మా అనకండి. ఎందుకంటే వచ్చిన 4 చీరలు ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇవి కాకుండా 2 చీరలు అమ్మవి ఇప్పుడు వాళ్ళ స్నానం చేయించి అమ్మకి మార్చాలి. అవి చీరలు అలా ఫోటోలు చూపించేస్తాను. లక్ష్మీ సరస్వతులు కట్టాను. అవి 1000 పెట్టి కొన్నాను అనుకుంటున్నాను. 1200, 1300 కంచి కాటన్స్ అలాగే ఉంటాయి కదా! ఆ 1000 అనుకుని ఇచ్చేసేయండి నాకు. ఎవరికైనా నచ్చితే ఆ 2 చీరలు అమ్మ ఫోటోలు చూసేద్దరు. ఇది కూడా ఇక్కడే ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇది కట్టబోయే చీర హాసినికి. ఎవరికైనా నచ్చినట్లయితే ఇక మళ్ళీ ఇంకొక వీడియోలో చూపించక్కర్లేదు, చూపించేస్తున్నాను. పెద్ద బోర్డర్‌తో కంచి పట్టు. కంచి నుంచి తెచ్చింది కాదు, ఇక్కడ కొన్నదండి. ఇది ఎంత పెట్టుకున్నానబ్బా? 20,000. బాగుందా? చాలా బాగుంది. హాసినికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా తీసేసుకుంటున్నారు. అందువల్ల కొన్ని చీరలు నేను వీడియోస్లో పెట్టలేకపోతున్నాను. అందరికీ మొన్న లంగాలు పట్టు పావడాలు అందరికీ అందినయి అని అనుకుంటున్నానండి. ఇంకా ఇంకో కొద్దిగా ఒక 1/2 డజన్ ఉన్నాయి. అడుగుతున్నారు కానీ ముఖ్యంగా దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను ఎవరికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. చాలా ఎక్కువ మంది నాకు మనీ వేసేసారు. కనీసం అమ్మ ఈ కలర్ కావాలని కానీ ఉన్నాయా అని కూడా అడగకుండా, అందుకని నా దగ్గర చాలానే ఉన్నాయి కాబట్టి నేను జాగ్రత్తగా అందరికీ పంపించాను. అందని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజెస్ చేయండి. ఇక ఇంకొక 1/2 డజన్ ఉన్నాయి. ఇంకొంతమంది అడిగారు కానీ నాకు వాళ్ళకి సమాధానం చెప్దాం అనుకునే లోపు మిస్ అయిపోతున్నాను కాబట్టి మళ్ళీ నాకు ఒకసారి అమ్మ కావాలని పెట్టినట్లయితే ఫోటోలు అయితే పెట్టలేను, కాల్ చేస్తే తీయలేను, ఫోన్ నేను అసలు దగ్గర ఉంచుకోవట్లేదు, అందరికీ దూరంగా ఉంటున్నాను, పొలిటికల్గా కూడా అడుగులేస్తున్నాను కదా. అందుకని రాధమ్మలో మీరు అమ్మ గురించి తత్వాన్ని ఎంత చూస్తారో సమాజం మీద కొంచెం ఎక్కువ ఫీల్ అవుతా ఉంటాను కదా. ఆ 2 యాంగిల్స్ ఉంటాయి. అది పరాయి దూరమైనా ఇది అమ్మ దగ్గరికైనా మీరు 2 యాంగిల్స్ నాలో చూడొచ్చు. ఇదే సందర్భంగా అండి నాకు ఈ మధ్య కొంచెం నలుగురు ఐదుగురి నుంచి చీరలు ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా, బిజినెస్ చేసి అమ్మేసుకుంటున్నారేంటి, ఇవి కొంచెం 2, 3 కమెంట్స్ కొంచెం విసుగ్గా అనిపించినాయి. ఆ పీపుల్ని పట్టించుకోవద్దు అని ఎంతమంది చెప్పినా వాళ్ళకి తెలియాలేమో అని అనిపించింది నాకు. ఇది ఒక దేవాలయం లాంటి ఈ ఇంట్లోంచి అమ్మ సాక్షాత్తు ఆ పరమేశ్వరి నా దగ్గర కూర్చుంది అని భావిస్తూ అమ్మని తీసుకొచ్చి తీసుకొచ్చిన చీరలు అమ్మకి కట్టిన తర్వాత మాత్రమే నేను ఇస్తున్నానండి. అవి ఎవరు పెట్టారు నేను కట్టుకున్నవా అని. నేను కట్టుకున్నవి నన్ను చాలామంది అడుగుతున్నారు. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు తెలీదేమో, అమ్మ నువ్వు కట్టుకున్నా పర్వాలేదు మాకు ఇవ్వమ్మా అని అడుగుతున్నారు. నేను మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను షాప్కి వెళ్ళినా కూడా గమ్మున ఇలా వేసుకుని కూడా చూసుకోనండి. ఏమో ఏ దేవాలయానికి పట్టుకెళ్ళి ఇస్తారో అని చెప్పి సరదాగా కూడా ఒకవేళ నేను అలా కట్టుకోవాల్సి వస్తే అండి తీసేసుకుంటాను. ఒకవేళ వాళ్ళు బలవంతం చేసి ఈవెన్ బంగారం పట్టుకెళ్ళినా కూడా నేను వేసుకున్నాను అంటే ఖచ్చితంగా తెచ్చుకునే ఉద్దేశం ఉంటేనే తీసుకుంటానండి. సో అది కొంతమందికి డౌట్ క్లారిఫై అవుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను. అదే సందర్భంగా అమ్మ చీరలు అమ్మేసుకోకపోతే పంచిపెట్టొచ్చు కదా, ఎందుకు ఎదుటి వాళ్ళ సొమ్ము ఆశపడొద్దని చెప్తుంటే ఎందుకు ఊరికనే నచ్చిన వాళ్ళు అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతున్నాయి. ఎందుకు కావాలనుకుని ఎంతమంది మనం పరుగులు పెట్టినా నాకు ఇప్పుడు కొన్ని దేవాలయాల నుంచి నేను అన్నీ చూపిస్తాను మీకు కూడా. నేను మధుర నుంచి, కంచి నుంచి, విశాలాక్షమ్మ దగ్గర నుంచి, అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి, ఆఖరికి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి చీరలు తెచ్చుకున్నాను కొనుక్కొని. అవన్నీ విజయవాడ దుర్గమ్మ అయితే 4 చీరలు ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఒకసారి పనిగట్టి నేను దేవాలయాల నుంచి తెచ్చుకుని అవి కట్టుకుంటే ఎదవ జీవితం ఎన్ని తప్పులు చేస్తేనే ఇలాంటివన్నీ అమ్మ నామంతో తరించిపోయినట్టు అమ్మ చీర చుట్టుకుంటే, అమ్మకి కట్టిన చీర చుట్టుకుంటే ఏమో ఈ శరీరానికి ఏమైనా ఉన్న కర్మలు తగ్గుతాయేమో అన్న ఫీల్ అవుతూ ఉంటానండి నేను. అందుకని అమ్మ చీరలు
నేను చాలా ఇష్టంగా కట్టుకుంటాను. నాలాగే అమ్మకి. ఇకపోతే సిరిహాసిని అమ్మకి కట్టినయి అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందంటే, ఎన్ని చీరలన్నీ నేనే కట్టేసుకుంటాను. ఊరికినే డబ్బులకేమి రావు. రూ. 100 చీర కొనాలన్నా నేను మళ్ళీ ఆ చీర ఎవరికైనా ఇస్తుంటే నాకు ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. మళ్ళీ అమ్మకి. కట్టావా అమ్మ క ఏంటి అమ్మ నిన్నేమన్నా కట్టమని అడిగిందా ఇంత రేటుది అని అడుగుతున్నారు. అమ్మ మీ భక్తికి, మీ నాలెడ్జ్‌కి, మీ తెలివితేటలకి జోహార్లమ్మ. మీలాంటి తల్లులున్నంత కాలం ఈ ఇలాంటి హిందూ మతంలోనే ఇలాంటి దరిద్రపు పరిస్థితులు చూస్తున్నాం కదా! నీలాంటి మహాతల్లుల వల్లే. నోటికొచ్చి నీ పేలాపనలు పేలకుండా నేను మాట్లాడకూడదు, కోప్పడకూడదు అనుకొచ్చినా కూడా అలాంటి వరస్ట్ నోట్లో నోరు పెట్టుకో. శ్రీ విద్యోపాసకులు ఈ కామెంట్ చూసి అది పెద్ద చెత్తదమ్మా అని అన్నారంటే, అలాంటి తల్లి నన్ను ఏమైనా పోనీ అన్నా నవ్వుకున్నాను. కానీ కొనుక్కుంటున్న వాళ్ళని కూడా చాలా చిరాగ్గా పెట్టి మాట్లాడిన దాన్ని నాలెడ్జ్‌కి నిజంగా ఎదురుగుండా ఉంటే చంప పగలగొట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది ఆ కామెంట్ చూస్తే. ఇది దెబ్బ గట్టిగా తగులుతుంది ఆ మాట మాట్లాడి వరస్ట్‌గా రాసిన ఆ తల్లికి. ఛీ! తల్లి అనడానికి కూడా అసహ్యమేస్తుంది నాకు. ఇలాంటి వరస్ట్ పీపుల్ ఉన్న మూలనే అమ్మవారు కనిపించట్లేదేమో అమ్మ. నీలాంటి తల్లులకు భయపడి అమ్మవారు ఎక్కడికో అమ్మవారు అయినా కనిపించటానికి దేవతలు యజ్ఞం చేస్తేనే అమ్మవారు దేవతల శరీర భాగాలని హోమంలో వేస్తేనే అమ్మ ప్రత్యక్షమైంది. అమ్మ అంత ఈజీగా కనిపించేయరమ్మ. ఏదైనా కొద్దిగా వెలుగులు నిర్మలమైన భక్తి కనిపించిన దగ్గరికి అమ్మ ఆశీస్సులు ఉన్న వాళ్ళకి అమ్మ చీరలు వెళ్తున్నాయి. ఇంకా చెప్తున్నా కొంతమంది అమ్మ నేను మీరు చీరలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నా నాకు దొరకలేదమ్మా నన్ను ఇంకా వస్తున్నారు నాకు. అలాంటి వాళ్ళకి నేను పంపించాలని డిసైడ్ అయిపోయి నేను పంపిస్తాను. అది ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్నానో ఎన్ని వేలు వాళ్ళ దగ్గర వసూలు చేశానో నీకు అనవసరం. నా ఛానల్ అండి ఎవరైనా సరే యూట్యూబర్స్ అంతా ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి దేవుడి గురించి చెప్తే ఇంకా సన్యాసుల్లా అయిపోయి పంచిపెట్టేయాలి, దొబ్బేయాలి. ఎవరిదైనా ఊరికనే వచ్చేస్తే తీసేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మార్చుకుంటే చాలా బావుంటుంది. యూట్యూబర్స్ అంటే చాలా చులకన. ఏంటో యూట్యూబర్స్ సంపాదించేస్తున్నారు కుళ్ళు. నీకు నచ్చితే నువ్వు ఇంకో ఛానల్ పెట్టుకుని నువ్వు సంపాదించుకో. అంతేకాని ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటం వల్ల నీకొచ్చేది కూడా ఇంకా నష్టమొస్తది. మంచి జరగదు. మంచి మీకు జరగాలంటే మంచి మనసుతో, మంచి ఆలోచనలతో ఉంటే మనకెప్పుడు మంచి జరుగుతుంది. అది గుర్తుంచుకుని ఎదుటి వాళ్ళ ఎప్పుడైనానండి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది అమ్మ తత్వం కింద అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఇది అర్థం అవ్వాలి. మనం ఎదుటి వాళ్ళని కొడితేనే మనకి దెబ్బ తగిలినట్టు కాదండి. ఎదుటి వాళ్ళ మనసు మీద బాధ పెడితే దానికి 1000 రెట్లు సమాధానం భగవంతుడికి చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అమ్మ కల్పిస్తుంది. అమ్మ నీతి, అమ్మ న్యాయం అంటే నార్మల్‌గా ఉండవండి. ఈరోజు ఏదో తన్నేసి లేకపోతే వాడి డబ్బు దొబ్బేసావు, వాడు 4 మాటలు అనేసావు, వాడిని బాధ పెట్టేసావు, లేకపోతే వాడిని కొట్టేసావు వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. దానికి 1000 రెట్లు సమాధానం అమ్మ లాగుతుంది. డబ్బు దొబ్బారనుకోండి ఆయుష్‌ని భగవంతుడికి మీరు మీ పిల్లల ఆయుష్‌ని సంపాదించిన దాన్ని మీరు పోగొట్టుకుంటా ఉంటారు. ఎవరి మనసునైనా నొప్పించారనుకో దానికి 1000 రెట్లు మీ మనసుని ఇంకొక విధంగా జన్మలు ఎత్తి కూడా తీర్చుకునే అవకాశం రావచ్చు ఖచ్చితంగా. ఇది నేను ఒక్కదాన్ని చెప్పింది కాదు. తరతరాలుగా జరుగుతున్నది. నేను వేద వాక్యాలు చూపించలేకపోవచ్చు కానీ అమ్మ వేదమాతను నమ్మిన వాళ్ళకి ఎవరికైనా సత్యం ఏంటో తెలుస్తుంది కాబట్టి ఒక నెగెటివ్‌గా కామెంట్ పెట్టేటప్పుడు అది కరెక్టా కాదా మీ బుర్ర పనిచేస్తుందా లేదా ఆలోచించుకుని నన్ను కాదు అమ్మని నమ్మిన వాళ్ళందరినీ కూడా నోటుకొచ్చినట్టు ప్రలాపన పేలటానికి రాయటానికి ఇలాంటి వరస్ట్ క్యాండిడేట్స్‌ని మనకి బ్లాక్ చేయండి అని చెప్పినా కూడా ఎక్కడో అక్కడ తగులుతుంది ఒకటో రెండో క్యాండిడేట్లు. నిజంగా నెగెటివ్ కామెంట్స్‌ని బాధపడను. తీసుకుంటాను. అందులో సమాధానం చెప్పాల్సినవి ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా! ఆ సమాధానం చెప్పాల్సినవి నేను ఇంకొక వీడియో కింద చేద్దామని ఆగాను కానీ ఇలాంటి చెత్త గురించి చెప్పకపోతే మళ్ళీ తయారవుతారు. బయటికి పో. నా ఛానెల్‌లోంచి బయటికి పో. చూడటానికి అర్హత నేను అంటాను. నా 500 మంది చూసారు, 1000 మంది చూసారంటే ఆ అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, వినటానికి ఆ 1000 మందికి అమ్మ అదృష్టం ఇచ్చిందమ్మా అంటాను. ఎక్కువ మంది చూడలేదని కూడా నేను ఆలోచించను. చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. లలిత అష్టోత్తర మీనింగ్ మినిమమ్ 500 మంది చూస్తున్నారండి. అంటే అమ్మ అంతమందికి నా నోటి ద్వారా చెప్పించే అదృష్టం నాకిచ్చారు. వాళ్ళకి వినే అదృష్టాన్ని అమ్మ అది నేను చెప్పింది సౌమ్యమైన చిన్న పదాలతో అయినా అండి అది ఈజీగా అర్థమయ్యేలాగా పెద్దవి అర్థం చేసుకోలేని చిన్న భక్తులకి నాలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా అమ్మ ఖచ్చితంగా వాళ్ళకి దారి చూపిస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇదే సందర్భంగా ఈ చీరలు నచ్చిన వాళ్ళు ఎవరైనా 2 చీరలు పర్కినీల గురించి ఎస్పెషల్లీ చెప్తూ ఇంకొక 10 మంది
నేను పంపించడానికి రెడీగా ఉన్నాయి. ఫొటోస్ పెట్టలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. మీరు మంచివే ఉన్నాయండి. ఇంకా 200, 300 అన్నీ అయిపోయినాయి. ఇక కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి 1000 అబోవ్ పెట్టి కొనుక్కోవచ్చు, పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం మంచివి ఉన్నాయి కాబట్టి నాకు మెసేజ్ చేయండి అని తెలియజేస్తూ, లలిత అమ్మవారికి అలంకరించింది ఇదొక చీర అండి. పైన కింద సిల్వర్ కలర్ చిన్న బోర్డర్, టెంపుల్ బోర్డర్ వస్తుంది. చీర అంతా ప్లెయిన్, రన్నింగ్ బ్లౌజు ప్లస్ మంగళగిరి పట్టు, పట్టు బై పట్టు అండి. ఇంక అసలు ఇది డౌటే లేదు. మంచి క్లాత్. ఇవి రేర్గా దొరుకుతున్నాయి. ఎందుకో నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర నాకు శారీస్ పంపించే వాళ్ళు మాత్రం తక్కువగా ఇస్తూ ఉంటారు. ఇది మాత్రం చాలా బాగుంది. ఈ చీర కూడా లలితమ్మది కాబట్టి ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఫోటో పెట్టి మెసేజ్ చేయండి. పౌర్ణమికి హాసినికి కొన్ని చీర కూడా చూపించేస్తున్నాను, పనిలో పని మర్చిపోయాను కదా అని. పౌర్ణమికి వీలైతే వైట్ కట్టాలని అనుకుంటున్నా. ఈ చీర కూడా సరదాగా చూస్తారని. ఇది పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది, రన్నింగ్ పళ్ళు ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా మరి అమ్మ ప్రసాదం. చీరలు అమ్ముతా అంటూ ఎందుకు ముందుకొచ్చానంటే, ఏడ్చి వాళ్ళని ఇంకొంచెం ఏడిపించాలి కదా. ఏడికి చచ్చిపోతున్నారు, వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు కానీ కోపం వస్తుంది నాకు. ప్యూర్ వైట్ అయితే కొంచెం ఎక్కువ మంది కట్టట్లేదు కదా, అందుకని హాఫ్ వైట్. మోస్ట్లీ అండి నేను ఎందుకు, ఇది బ్లౌజ్ అండి. కట్టిన తర్వాత ఇది ఫోటోలు కూడా పెడతాను వీలైతే. ఇది బ్లౌజ్. ఇది అమ్మవారు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు కదా. ఇంకొకటండి, నేను ఈ చీరలు ఇలాగా చూపిస్తూ మా పాప అంటుంది, గాజులబ్బి ఒక కథ చెప్పాను, వీలైతే అన్నీ వెళ్ళి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా ఆ పాత ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. గాజులు అమ్మేవాడండి. వేద పండితుల ఇంట్లో అమ్మకు తొందరగా కనిపించదండి. గాజులు అమ్మేవాడు కేవలం దుర్గా 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 అన్న నామం పట్టుకుంటేనే వాడు వెనకాల వచ్చి గాజులు వేయరా అబ్బి అని అడిగిందంట. సో అమ్మకి గాజులు అంటే ఇష్టం అనేది ఒక ఎత్తు అయితే, అమ్మకు కావాల్సింది జాతి కుల మత భేదాలు కాదు, డబ్బు కాదు, భక్తి అన్నది మనకి ప్రూవ్ చేసింది కదా. అమ్మ అన్నట్టు, మా పాప అన్నట్టు, నేను కొంతకాలానికి చీరలు అమ్ముతా, అమ్మ చీరలు అమ్ముతా అంటూ చివరికి అమ్మ నమ్ముతా అంటానేమో అంట. అమ్మ నమ్ముతాను, అమ్మలో నేను కలిసిపోతాను. కానీ ఆ క్షణాల కోసం కూడా నా మనసు ఎదురు చూస్తుంది. అయినా కూడా ఎవరో తిట్టిన కమెంట్ చూసిన మనసు డైవర్ట్ అయిపోయింది నాకు. కథలన్నీ అమ్మ తత్వం గుర్తు తెచ్చుకుంటే నేను అన్నది మర్చిపోయి అమ్మే సర్వం అన్న ఆలోచనకు వచ్చిన తర్వాత మనసు ప్రశాంతం అయిపోయింది. డైవర్ట్ చేసుకోవడం కోసమే అమ్మ నాకు గుర్తు తెచ్చింటారు. ఏమైనప్పటికీ ఈ చీర కూడా ఎవరికైనా నచ్చితే ముందుగానే చూపించేశాను. యాక్చువల్గా వీడియో చేయాలని చాలా చీరలు పెట్టుకున్నప్పటికీ ఇంటికి వచ్చిన 4 చీరలు పట్టుకెళ్ళిపోయారు. ఈ ఉన్నవి తీసేస్తే ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను, డస్ట్ పట్టేస్తున్నాయి. నేను మళ్ళీ డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ పోస్ట్ చేయడానికి టైం పట్టేస్తుంది. అందుకని ఈ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ చీరలు చూపించాను. వీటితో పాటుగా కంచి కాటన్ చీరలు కూడా 2 ఫోటోలు అమ్మవార్లు కట్టినవి చూపిస్తాను. అవి 1200 అండి. ఎవరికైనా నచ్చినట్లయితే అవి కూడా తీసుకుని నాకు మెసేజ్ చేసినట్లయితే, ఫొటోస్ తీసుకుని నాకు మెసేజ్ చేస్తే మా పిల్లలు ఆన్సర్ చేస్తారండి. ఒక్కొక్కసారి ఈ చీరల్ మెసేజెస్ కూడా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. చాలామంది నాతో మాట్లాడాలి అంటున్నారంట. వీలు చూసుకుని నేను వాళ్ళకి చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం బిజీగా ఉంటున్నాను కదా, వీలు చూసుకుని చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు like, share and subscribe to Meeradamma Vlogs.